సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కిష్టాయిపల్లికి చెందిన రైతులు సనత్ నగర్ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. పరిశ్రమల నుంచి వచ్చే కలుషిత నీటిని తాగి పశువులు చనిపోతున్నాయని ఆందోళన చేశారు. తాజాగా ఓ రైతుకు చెందిన 10 పశువులు చనిపోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకుని నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిన్నారం మండల్ గడపోతారం గ్రామ పంచాయతీ పరిధిలో కిష్టాయిపల్లి ఆమ్లెట్ విలేజ్ వాళ్ళం మేమందరం. మా ఊరిలో గడపోతారంలో పారిశ్రామిక కంపెనీలన్నీ పొల్యూషన్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీల వల్ల 20 సంవత్సరాల సంది పోరాటం చేస్తున్నాం. ప్రతిసారి బర్రెలు చనిపోవడము, మనుషులకు చనిపోవడము, మనుషులకు అనేకమైన ఇబ్బందులు, క్యాన్సర్ రావడము కంపెనీల ద్వారా, విషవాయువుల వల్ల, అదేవిధంగా గర్భాశయాలు పోవడము ఆడపిల్లలకు, అలాంటి తాగడానికి నీరు లేకుండా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రతిసారి ఎప్పుడు ఎక్కడి నుండి ఏ గండం వచ్చి పడుతుందో అనే భయంతో మేము బిక్కుమని బతకడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరము పాడి గేదెలు చనిపోవడము, మేము నష్టపోవడము, పీసీ బోళ్లకు, ఆర్సీ పూర్ వాళ్లకు ఎన్నోసార్లు చెప్పి కంప్లైంట్ చేసినా కానీ ఇదిగో అదిగో వస్తామంటారు కానీ రారు. మాకు గోదలు బయట ఇడిస్తే వర్షానికి కాలుష్యం ఇడిచింది. ఆ నీళ్ళు తాగి మొత్తం 10 బర్రెలు చనిపోయినాయి. అన్నీ పెద్దవి, ఒక్కొక్కటి 2.5 లక్షలు ఉంటుంది. మా పిల్లలు అవే ఆదాయం మీద చదువుకున్న అవే ఆదాయం మీద బతుకుతున్నారు. మాకు న్యాయం చేయాలి. 10 మాకు అదే ఆదాయం ఉంది. 10కి 10 చచ్చిపోతే ఇప్పుడు మాకు ఎట్లా మేము బతికేది? వాళ్ళని దాడి చచ్చిపోయి సంవత్సరం అవుతుంది. మా పిల్లలు ఇదే ఆదాయంతో ఉంటుంది. ఇష్టమైన వాటర్ వల్ల జల కాలుష్యం వల్ల మాకు ఇక్కడ పశువులు మరణించినాయి. వాయు కాలుష్యం కానీ జల కాలుష్యం అయినా విపరీతంగా వస్తుంది. స్థానికంగా ఈరోజు బర్రెలు చనిపోయినాయి కానీ చిన్నపిల్లలు కానీ మేము కానీ ఉండలేని పరిస్థితి ఉంది. దానివల్ల మేము ఈ పీసీబీ కంట్రోల్ మా రామచంద్రపురం వారికి కూడా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాతుడే లేడు. మేము ఐఆర్ ఆఫీసర్కి ఎవరికి కంప్లైంట్ చేసినా టైంకు ఫోన్ లేపరు, ఏం లేపరు. మా గొంతులో నొప్పి, ఒకరికి కడుపు నొప్పి, విపరీతంగా విషవాయువులతో నరకం అనుభవిస్తున్నాం. మమ్మల్ని పట్టించుకునే నాదుడే ఎవరు లేరు. ఇందుకే ఈ బర్రెలు చనిపోయినాయని చెప్పి ఇక్కడ వచ్చి ధర్నా కూర్చున్నామని మాకు తగు న్యాయం చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు చూసినాం. ఇప్పుడు కిందికి ఎవరు రాలే, ఏ అధికారులు కూడా రాలేరు. మాకు తక్షణమే న్యాయం చేయాలని మా